ఛానల్. ఈరోజు మనం రోబ్లాక్స్ ఆడబోతున్నాం అన్నమాట. రోబ్లాక్స్లో న్యాచురల్ డిజాస్టర్ సర్వైవల్ అనే గేమ్ ఆడబోతున్నాం. ఐస్ వాల్ అని అనుకుంటా. ఐస్ వెళ్తుంది లోపలికి. కూల్గా ఉంది ఐస్ వాల్. బాగుంది కదా. ఈ ఐస్ వాల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు దాని పక్కన గంట ఉంటుంది, దాన్ని కూడా తక్కువ తీసుకోండి. బట్ అక్కడ ఉండేటాళ్ళకి చాలా హాట్గా ఉంటుంది, ఎందుకంటే పరిస్థితులు ఎదురు దెబ్బ మంచి పెద్దది మనకి. ఓ వావ్, ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా బాగానే హెల్త్ అంతా బాగానే ఉన్నారు వీళ్ళు. ఓకే, మనమైతే ఆడేద్దాం అన్నమాట గేమ్ని. ఇప్పుడు మనకి ఏ మ్యాప్ వస్తుందో, మనకి డిజాస్టర్ వస్తుందో, మనం ఎక్కడ దాక్కోబోతున్నాం ఈ గేమ్లో అంతా కవర్ చేసేస్తాను నేను. ఈ గేమ్లో మీకు నచ్చిన ప్లేస్ ఏందో కామెంట్ చేయండి. లాంచ్ ప్యాడ్. ఓ వావ్, ఏదో ఇస్రో ఐ థింక్ ఇది ఇస్రోదే అనుకుంటా. ఇస్రో తయారు చేసిన చిన్నటి రాకెట్ లెక్క లేదు ఇది. ఏదో కబాడ్లకే ఎత్తుకొచ్చిన రాకెట్ పార్ట్లన్నీ నిలబెట్టినట్టుంది. ఇట్లా కింద పడేస్తే కింద పడేటట్టుంది గాయ్స్ అది. లాంచ్ అవుతుంది. ఎందుకైనా ఒకవేళ గట్టి గాలి ఏమన్నా వచ్చిందనుకో ఉరిగిపోతుంది రాకెట్. గట్టి గాలి ఉరిగిపోతుంది పక్క. బాయ్ ఎవ్రీవన్. నేను చనిపోబోతున్నా, నీకు తెలియదేమో. పాపం కింద పడ్డా. డెడ్లీ వైరస్, అవాయిడ్ క్రౌడ్స్. వావ్, ఫస్ట్ దాంట్లోనే స్టార్ట్ అయింది క్రౌడ్స్. ఇంకా వీడెందుకు స్టార్ట్ అవుతుంది? అమ్మ వీడు ఎవ్వలేలే అమ్మ. ఇక్కడ లాంచ్ చేసి వచ్చావు ఒకటిని. నైగా లాంచ్ చేయమన్నంటే బాగుంది. మంచిగా లాంచ్ చేస్తుంది. గాయస్ ఆడ వైరస్ చాలా ఉంది మొత్తం. కిందకి వెళ్ళడం ఇప్పుడు డేంజర్. వస్తున్నారు కూడా చాలామంది. ఒకసారి మనమైతే కిందకి తీసుకొద్దాం కదండి. ఓ గాయస్ కింద తేడాగానే ఉంది. మనం కింద ఉండొచ్చు గాయస్. ఆల్మోస్ట్ దీంట్లో అందరూ బతకవచ్చు. ఎంత ఈజీ. అమ్మో లోపలికి కూడా వస్తుంది. అమ్మో ఆమె కొయ్య వస్తుంది గాయస్. నా వెనకాల ఎందుకు పడుతూ గాయస్? ఎవరు కలిసి నా వెనకాల పడ్డారు? జై బాలయ్య. ఓ అది వస్తుంది. ఐ థింక్ ఈమె వాళ్ళు రాకెట్ కూడా లాంచ్ అవుతుంది. అమ్మయ్య, నేను తప్పించుకున్నా. అందుకని ఎక్కువ సెలబ్రేషన్ చేయొద్దు, పక్కన కూడా చూసుకోవాలి. గైస్ ఇప్పుడే అవి ఎక్కువ స్టెప్స్. ఇప్పుడేమో డిజాస్టర్ వస్తుంది చూద్దాం. డిజాస్టర్ అంటున్నా, ప్లేస్ అండ్ డిజాస్టర్. వావ్ నైస్. సేఫ్టీ సెకండ్ అంట. ఇదేదో కన్స్ట్రక్షన్ సైట్ లెక్కుంది గైస్. ఎందుకైనా మంచిది. ఏదో హోల్ ఉంది, ఏదో గ్యాప్ ఉంది. దీని లోపలికి దూరేద్దాం. మన బాడీ పడుతుందా? యా గైస్ పడుతుంది. బట్ నాకు వీడికి వెళ్ళడానికి వస్తలేదు నా క్యారెక్టర్. యా బాహుబలి లెక్క దీన్ని కొద్దిగా సైడ్ కన్నా పైకి ఎక్కుతున్నానే గాయస్. నేను మాటికి
యా ఇలా దూరం కూడా చేయొచ్చు అనుకుంటా గైస్. ఇది కొద్దిగా దూరం చేసిన ఇదిగోండి. వెళ్ళడానికి ఇంతకుముందు వెళ్ళడానికి కూడా అట్లే స్కోప్ చేసుకొని తీసుకున్నామా. అమ్మో నేను సేఫ్ దీని మధ్యలో ఉన్నా. నా పైలుగా ఊడిపోయింది అనుకో. ఇంకా నేను గోవిందా గోవిందా. అమ్మో జస్ట్ ఇంతలోనే మిస్. దీని మీద ఆడేది వచ్చి అమ్మ అవైతే బ్లాక్ చేస్తుంది. బట్ పోవచ్చు సైడ్ నుంచి అందరు దీనికి వస్తుంది. షాట్ పడ్డాయా దీనికి వాడుంటా. నేను అదే ఇట్లా మంచిగా అటు సైడ్కి చూస్తున్నా. అబ్బా వా టెక్నాలజీగా ఏం పడ్డా లోపలికి వచ్చి దీని లోపల మీటర్స్ పడకుండా చూస్తే అయితే ఇందాక ఏం లేచింది. ఐ వాజ్ షాక్ లిటరల్లీ. నేను బయటకు వస్తున్నా. ఐ థింక్ అయిపోయింది మీటర్స్. ఇక్కడ నుంచి దునకొచ్చా. అందా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఒక్కనే ప్రతి సైడ్ ఉంటున్నా కావచ్చు. నేను కూడా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి దూకి. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోకపోతే నెక్స్ట్ డిజాస్టర్ నెక్స్ట్ దాంట్లో కూడా ఇదే హెల్త్ ఉంటుంది. అందుకే చనిపోయాను కావాలని. మళ్ళీ అదేనా ఆ వైరస్ కాకుండా ఉంటే బాగుంటుంది కొద్దిగా. ఎందుకైనా మంచి నేనైతే రాకెట్లో వెళ్ళి కూర్చుంటా. పోయినసారి రాకెట్లు ఉన్న వాళ్ళైతే మంచిగా వెళ్ళిపోయారు. దెంప చేసి తింది కూడదాం. ఓవే బాబే అయిపోయింది. ఇంకోసారి రాకెట్లు ఎక్కొద్దు. మొత్తం అయిపోయింది. అసలు కనబడట్లేదు. ఇక్కడి నుంచి చూద్దామంటే ఇంత ఫాగ్ వచ్చేసింది. ఇంత దుమ్ము నీళ్ళ సౌండ్ దుమ్ము అంటే అవి ఎవడు కింద పడుతుందండి. There were no survivors. అంత గట్టి స్టోమ్ వచ్చింది గాయస్. ఎవడో హిందీ ఏదో కామెంట్ పెడుతుంది గాయస్. హిందీ వచ్చి చదవదు కాదు, చదవని కాదు. ఇంత అయిపోయింది పెడదాం గాయస్. అక్కడ ఎవడో ఉండు గాయస్, కనబడుతుందా మీకు? అదిగోండి. రెయిన్బో వైడ్ దేంటి లెక్కేద్దాం పదండి గాయస్. మనం వచ్చేస్తాం గాయస్. మనమైతే
ఓ చాలా వచ్చింది, రెంట్లు ఒక సైడ్ పడిపోవాలి. అమ్మ నేనైతే గ్రీన్ దాంట్లో ఎక్కేసా గాయస్. గుడ్ బాయ్. అమ్మ మేము ఎక్కేది వెయిట్ ఎక్కువ అవుతుంది గాయస్, అట్లా ఎక్కొద్దు. అమ్మ ఎక్కువస్తలే గాయస్ నాకు. గ్రాసోపర్ గాడు ఎక్కింది. ఈ బ్లూ దాంట్లో ఎక్కిద్దాం గాయస్ మనం. యా గాయస్ ఎక్కేసాం మనం. చనిపోయిందా అట్లా చచ్చిపోతా. అది దొబ్బయాను ఇద్దామున్నాగా. ఫుల్ డెడ్లీ వైరస్ అవాయిడ్ కోడ్స్ అగ్గే దింపక్క గాయస్. ఎవడో ఇడిగో అంట మొత్తం దిగుతుంది ఇట్లా. అయ్యో ఏ బాపే నా తలకాయ అట్లా చూసి కదా గాయస్ ఎట్లా దిగిందో మీరు. వామ్మో డేంజర్ సైడ్ అది. దాని పక్కకి ఇంకోసారి నేను పోను కూడా. బట్ ఎంతైనా జాయింట్ వీల్ అంటే సారీ ఫేవిల్ అంటే ఎక్కబుద్ధి అవుతుంది కదా గాయస్, అందుకే ఎక్కిన. చూసా గాయస్ ఎవడో నెట్టిండు అనుకో దొల్లు అన్నా లేదు, ఎవడో ఒకడు వచ్చి నెట్టిండు. ఫస్ట్ పైకి అయితే వెళ్ళాం మళ్ళీ. చూడాడు ఆది గాయస్ ఎంతసేపు గాయస్. ఇంకా అడిగో నేను ఆడకు చూసినప్పటి నుంచి చూస్తున్నా గాయసింది. అటే గుర్తుండు ఇటో గుర్తుండు. మ్యాజిక్ పాస్ ఇదేమో సూపర్ మ్యాన్ నాకు అర్థం కావట్లే. అట్లాంటప్పుడు నాకు పవర్స్ ఇవ్వాలి గాయస్ గేమ్ వాళ్ళు ఆనికి వచ్చినప్పుడు. అయ్యో సర్వైవ్ ఒక్కడే ఉండు గాయస్. జెయింట్ వీల్ ఎక్కడున్నాడు ఆడు కూడా. సో సేమ్ నాకు అప్పటి నుంచి జెయింట్ వీల్ వస్తుంది. ఇండియాలో జెయింట్ వీల్ అంట కాబట్టి జెయింట్ వీల్ వస్తుంది. పాష్ ప్లేసెస్లో ఫైర్ వీల్ అంటారు కొంతమంది. అంటే ఫైర్ వీల్ వే జెయింట్ వీల్ వే. జెయింట్ వీల్ అంటే స్పీడ్ లేకపోతే ఫైర్ వీల్ అంటే మెల్లగా దిగుతా అంతే డిఫరెన్స్. ఇప్పుడే మ్యాప్ వస్తుంది చూద్దాం కలిసి. అబ్బే ఇంత దూరం ఎగి పడ్డాను నేను వచ్చి. అమ్మ డైరెక్ట్ తీడ పడ్డా గాయస్ వచ్చి. గుడ్ చనిపోయినాడు పడ్డాడంట. ఆడేదో షాప్ గన్ పెడుతుంది కదా, అయితే మీకు ఆ షాపే సేఫ్ అనుకుంటా. క్లౌడ్స్ వస్తే యాసిడ్ వేన్ అనుకుంటా కదా. ఒక్కసారి ఆడ అంత ఇవన్నీ ఒక్క ప్లేస్ ఒక్క డిజాస్టర్ ఆడే. క్లౌడ్స్ రాగానే యాసిడ్ వేన్ అన్న ఏదో ఒకటి వస్తుంది. లేకపోతే ఐ థింక్ ఫ్లాష్ ఫ్లడ్ అనుకుంటాను. నీళ్ళని చూసేద్దాం కానీ ఫ్లాష్ ఫ్లడ్ అన్నీ వస్తాయి. ఈ నీళ్ళు పైకి అన్నీ వస్తాయి. 5 నుంచి వస్తుంది గాయస్. ఓ బాయ్ నెట్టిందా నన్ను. అదిగోండి గాయస్ నెట్ మీద ఎక్కుతా. అమ్మ ఎక్కువస్తలే గాయస్. నువ్వు ఇలాగే గోల్ అండ పైకి దండ. అమ్మ గాయస్ అయితే దీని పైకి ఎక్కువ మంచిదా కాదు. అది ఇడికొచ్చినా ఇరిగిపోతుంది ఇది గోల్. అమ్మ దీనిపైకి ఎక్కుతున్నాయిందా. అమ్మ దీనిపైకి ఎక్కుదాము. టుమ్ గాయస్ ఎటు వెళ్తుందో కూడా మంటకు గుర్తు తెలుస్తలే అనుకుంటా. ఒకసారి అటు వస్తా ఇటు వస్తాయి ఇటు ఏమొస్తుంది ఇట్లేండి. హ్యాపీగా ఉన్నాడు. ఎవడాడు నన్ను కింద పడేస్తుంది. అవి నన్ను మొత్తం సరౌండ్ చేసేటట్టే ఉన్నాయి గాయస్. ఇక్కడ నుంచి వెళ్తామో బయట ఎగిపోతుంది గాయస్ స్టాచ్యూ పక్క. అమ్మో ఇంకా నయం తలకాయ మీద నిలిచాడు గాయస్. గుడ్. ఓ బాయ్ సాబ్ ఇది ఎగిపోబోతుంది అనుకుంటా. దిగుతే బెస్ట్. ఎగిపోయింది అనుకో నాకు సంబంధం లేదు. ఎవరికి వచ్చింది మళ్ళీ.
సో గైస్ ఈరోజుకైతే ఇంత. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.